ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అండి, అందరికీ నమస్కారం. యోగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనము మకరాసన గురించి తెలుసుకుందాం. మకరం అంటే మొసలి అండి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ యొక్క ఆసనము. చాలా సులభమైంది, బట్ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నడుము నొప్పికి సంబంధించింది త్వరితగతిన అంటే ఇన్స్టంట్ రిలీఫ్ మనకి దొరుకుతుంది కనుక మీరు ఖచ్చితంగా బాగా చేస్తే టెక్నికల్గా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు గమనించాలి. ఒకసారి చూడండి. నెమ్మదిగా శవాసనలోకి చేద్దాం. కొంచెం ఫ్రీగా చేస్తుండండి. బాడీ కాళ్ళ మధ్య గ్యాప్. నెమ్మదిగా కొంచెం బాడీని శ్వాసను గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా పూర్తిగా ఒకవైపు తిరిగేసి రైట్ సైడ్ టర్న్ అవుతూ రెండు కాళ్ళకు కొంచెం ఇక్కడ మకరాసనలో రెండు వెరైటీస్ ఉంటాయి, అంటే 2 వేరియేషన్స్ ఉంటాయి. మనకి నడుము మకరం ఎట్లా మొసలి నీళ్ళలో ఉన్నప్పుడు స్లీపింగ్ పొజిషన్లో ఉంటుంది. అదే కొంచెం గడ్డ మీదకి వస్తే కనుక కొంచెం కాళ్ళు కింద టచ్ చేసి కొంచెం పైకి లేపి ఉంటుంది కదా, అలాగనమాట. మనకి సుప్త మకరాసన అన్నీ ఒకసారి మనం చూసుకోండి. సో మకరాసన రెండు కాళ్ళు ముందుగా అంటే ఫస్ట్ జెంట్స్కి లేడీస్కి సపరేట్గా అనిపిస్తే ఆసనాల్లో ఒకసారి అది ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా మగవాళ్ళకి చేసేటప్పుడు 2 బొటన వేలు ఇక్కడ చూడండి, వెనక ఖచ్చితంగా 2 బొటన వేలు టచ్ అవ్వాలి ఇక్కడ. ఓకే, తర్వాత కాళ్ళు మడమలు మాత్రం దూరంగా ఉండాలి, 2 టచ్ చేయకూడదు. ఇట్లా భుజంగాసనలు అయితే టచ్ చేయాలి. ఇక్కడ మకరాసన కదా, 2 బొటన వేళ్ళు మాత్రమే టచ్ చేసి కొంచెం 2 అరికాళ్ళు అంటే కొంచెం దూరంగా ఎడంగా పైన మడమలు దూరంగా ఉంచుకొని 2 మోచేతులు ఒకటికొకటి చూడండి. ఇక్కడ 2 మోచేతులు ఒకటికొకటి దగ్గర తెచ్చుకొని ఇలా నడుము దగ్గర చేతులు పెట్టి గడ్డంకి చేతులు పెట్టి గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి తీసుకుంటూ నడుముని పైకి తీసుకురావాలి. శ్వాసలు గమనించండి. ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ముందుగా చేస్తున్నాం మనం. ఓకే, కాసేపు మకరం అనుకోవాలంటే మనం ప్రతిదీ మర్చిపోవాలి. అన్ని ఆలోచనలు శ్వాసల్ని మాత్రమే గమనిస్తూ ఉండండి. నడుముని గమనిస్తూ ఉండండి. లోయర్ బ్యాక్ లో అంటే నడుము కింది భాగాన్ని గమనిస్తూ ఉండాలి. అలా ఇక్కడ గాలి తీసుకునే కొద్దీ అంటే పైప్ లాగా అది పుష్ చేస్తుంది అనమాట. అప్పుడు పుష్ చేయడం చేత నడుము కింద లంగ్స్ స్టమక్ అట్లా పైకి లిఫ్ట్ చేయడం వల్ల నడుము ఇక్కడ లోయర్ బ్యాక్లో అది ఆటోమేటిక్గా డిస్క్లన్నీ వైడ్ ఓపెన్ అవుతాయి. తద్వారా బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. పైన నుంచి మనం ఇట్లా కిందికి స్పైన్ అంటే గాలి ఇట్లా కిందికి వస్తూ పోతుంటుంది. లోయర్ బ్యాక్లో ఎఫెక్టివ్ అంటే స్లోప్గా వస్తుంది అనమాట. అది అంటే ఫోర్స్ఫుల్గా వస్తుంది ఎక్సర్సైజ్ ఈ మకరాసనంలో. వాటికి నెమ్మదిగా మనం తీసుకున్నప్పటికీ దానికి మాత్రం చాలా పవర్ఫుల్గా అందుతుంది. అందుకనే బ్యాక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట దీనిలో. నేను చాలా స్వయం ఎక్స్పీరియన్స్ ఇది. చాలా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొత్తగా యోగా నేర్చుకున్నప్పుడు మా గురువుగారిని అడిగి నడుము నొప్పి వస్తుంది గురించి అంటే ఈ యొక్క మకరాసన అయ్యి ఒక 5 నిమిషాలు, తర్వాత శవాసన అయ్యి 5 నిమిషాలు. ఇప్పుడు మనం చేసింది కూడా మకరాసన ఇలా చేసుకొని కాస్త మనము 2 చూడండి, మోచేతులేమో దూరంగా ఉండకూడదు. చిన్నపిల్లలు చేస్తుంటారు హ్యాపీగా ఇట్లా కూర్చొని, అందుకే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మనం ఏం చేయాలి, 2 చేతులు దగ్గర తెచ్చుకొని ఇట్లా కొంచెం ఇలా ఉంటుంది. మీరు టీవీ చూడొచ్చు, ఎంటీ స్టమక్ ఉంటే బెటర్. ఓకే, టీవీ చూడొచ్చు, దీంట్లో మీరు చదువుకోవచ్చు, పుస్తకం చదువుకోవచ్చు. నడుము నొప్పి వచ్చింది కదా అని ఊరికి మనము అట్లా పడుకుంటే అదేం హీల్ అవ్వదు. ఈ పొజిషన్లోకి వస్తే హీల్ అవుతుంది. ఫస్ట్ ఈ పొజిషన్లో 5-10 నిమిషాలు ఉండండి. ఇక్కడ మీరు శ్వాసల్ని నడపండి. అయితే ఇది మనం జెంట్స్కి అయితే కాళ్ళని ఇట్లా అన్నాం కదా, లేడీస్కి ఎట్లా చేయాలి? లేడీస్కి అయితే కాళ్ళగా చూడండి ఇట్లా దూరంగా పెట్టాలి. జెంట్స్ కూడా చేయొచ్చు ఇట్లా కాళ్ళు వెడల్పు చేసి. ఏమంటే జెంట్స్కి కింద లోయర్ బ్యాక్లో టెస్టిస్ దగ్గర ప్రెషర్ వస్తుందన్నమాట. ఈ పొజిషన్లో అంటే కాళ్ళు వైడ్ చేసినప్పుడు, ఇలా దగ్గర చేసినప్పుడు థైస్ దగ్గరకు రావడం వల్ల మజిల్స్ ఆటోమేటిక్ హైట్ పెంచుతాయి. కాబట్టి వాటి యొక్క వృషణాల మీద అంటే టెస్టిస్ మీద ప్రెషర్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అందుకని జెంట్స్కి ఇది ఉపయుక్తమైంది. లేడీస్కి అయితే ఇట్లా చేసుకోవచ్చు, వాళ్ళకి ఏం ప్రెషర్ ఉండదు. జెంట్స్కి ఇది ఎవరైనా చేసుకోవచ్చు, మనం కూడా చేసుకోవచ్చు కాసేపు. అంటే మనకి ఇందులో రిలీఫ్ ఉందంటే కాసేపు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్లా కాళ్ళు వైడ్ ఓపెన్ చేసి లోయర్ బ్యాక్లో గమనిస్తూ 2 చేతుల దగ్గర తీసుకుంటూ
ఇలా గాలి తీసుకుంటూ ఉండండి. ఇందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కాసేపు చేసుకుని ఇట్లా అప్ డౌన్. ఓకే, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. కంటిన్యూ. ఇలా ఈ విధంగా కొంచెం లోయర్ బ్యాక్ ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఆగిపోయిన తర్వాత ఆసనంలో ఉండిపోవాలి. ఇలా ఎక్కువసేపు 5 నిమిషాలు నాన్ స్టాప్గా ఏం చేయకుండా ఊరికే కామ్గా ఉండడం చేత మౌనంగా ఇందులోనే ఉండిపోతే అంటే ప్రతి దాంట్లో ఆసనంలో దాని యొక్క బెనిఫిట్స్ అట్లా మనకి అరే వెంటనే ఒక ట్యాబ్లెట్ వేస్తే ఇంజెక్షన్ వేస్తే ఎంత రిలీఫ్ అనిపిస్తుందో అట్లా దొరుకుతాయి. మనం మళ్ళీ ఇందులో కూడా ఏవేవో ఆలోచన చేస్తాం, ఇంకేదో చేస్తామంటేనే అప్పుడు కొంచెం కొంచెం దూరం పోతుంది, ఫిల్టర్ అయిపోతాయి, డైల్యూట్ అయిపోతుంది. అదే మీరు ఫోకస్ అంతా దీని మీదే పెట్టారనుకోండి, శ్వాసలంతా దీని మీద ఇప్పుడు మకరాసనంలోనే యాక్ట్ లైక్ యాజ్ లైక్ క్రొకడైల్ అంతే. అంటే మనం కాసేపు మొసలు అయిపోవాలి అంతే, ఏం చేయదు, కాసేపు ఉండంతే అలా. ఓకే, నీకు ఇట్లా పెట్టలేకపోతే కనీసం చేతిని ఇలా పెట్టుకోండి. ఓకే, సో ఇది మకరాసనం. ఇందులో వేరియేషన్ మనం చెప్పాం కదా, ఇప్పుడు ఇట్లా ఒకటి రైట్. ఓకే, జెంట్స్కి లేడీస్ ఇట్లా. తర్వాత సుప్త మకరాసన. సుప్త మకరాసన అంటే ఏంటి? సుప్త అంటే స్లీపింగ్, డార్మెంట్, నిద్రపోతున్నట్టు. ఇప్పుడు నీళ్ళల్లో నిద్రపోతున్నట్టుగా కనిపిస్తుంటాం చూస్తారా? ఓకే, బయట వచ్చిన నిద్రపోతాం. మకరం అంటే మసలు నిద్రపోతున్నప్పుడు ఎట్లుంటుంది? ఇట్లా కిందికి డౌన్ అయిపోతుంది, హెడ్ పైకి రైజ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇట్లా కొంతమంది ఇలాజ్ అంటారు. ఓకే, ఇది ఒక వెరైటీ. మరి ఇది హైట్ పెరుగుతుంది కాబట్టి మనము సుప్త మకరాసనగా తీసుకోము. సో కాబట్టి ఈ ప్రకారంగా సుప్త మకరాసనలో ఒక కుడి చేయి మీద ఎడమ చేయి పైకి ఇట్లా గడ్డం చిన్న టచ్ చేసి ఉంచండి. చూడండి, ఇప్పుడు నడుముని గమనిస్తుండండి. శ్వాసలను నేను ఇప్పుడు నెమ్మదిగా శ్వాసలు తీసుకుంటాను. స్పైన్ మనకి పైన ఎలా స్ట్రెచ్ అవుతుందో గమనించండి. మైండ్ స్ట్రెచ్ గమనించండి, అది మనకి లోపల చాలా ఎక్కువ అనమాట. పైకి మాత్రం బయటకు తక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ మీకు గడ్డం ఇలా పెట్టడం ఎక్కువసేపు కష్టం అనుకుంటే ఆపోజిట్ ఇట్లా డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఇట్లా కాసేపు నిద్రపోవాలి. తద్వారా ఇక్కడ కూడా శ్వాసలు గడిపితే కనుక నెక్ స్ట్రాంగ్గా తయారవుతుంది. నెమ్మదిగా ఇటుపక్క. చూసారు కదా, మనకి అలా చేసుకుని వాపస్ వచ్చి స్లోగా శవాసనలోకైనా రావాలి. లేకపోతే మనము రిలీఫ్. అయితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇన్స్టెంట్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ వచ్చేసింది కొంచెం, కానీ మనకి బెనిఫిట్ ఎప్పుడు దొరుకుతుంది? ఖచ్చితంగా శవాసనలోకి వచ్చి చేస్తే కనుక 100% బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో టు శవాసన ఆఫ్టర్ మకరాసన. అంటే మకరాసన అయిపోయిన తర్వాత మనము నెమ్మదిగా శవాసనలోకి వచ్చేసి పూర్తిగా బాడీని రిలాక్స్. ఇక్కడ ఒక 5 నిమిషాలు, అంటే మకరాసనలో ఒక 5 నిమిషాలు, శవాసనలో ఒక 5 నిమిషాలు మినిమం ఉండాలి. చేసి నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. హార్ట్ బీట్ గమనిస్తాం. ఎడం చేయి పైన ఇప్పుడు జబ్బ పైన తల పెట్టుకోవాలి. రెండోకి టర్న్ అయినప్పుడు రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. స్లోగా నెమ్మదిగా జస్ట్ పీస్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కాసేపు ధ్యానం చేయండి. శ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. చూసారు కదండి మకరాసన ఎలా చేసుకోవాలి. మకరం అంటే మసలి కదా, ఎట్లా దాని యొక్క బెనిఫిట్లు మనం తీసుకోవాలంటే రెగ్యులర్గా కొంచెం మీరు చేసి చూడండి.
ఎంటీ స్టమక్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, ఫుల్గా తినేసి మకరాసనంలో చేయొద్దండి. ఎంటీ స్టమక్లో చూసుకోండి. అంటే మీరు ఆఫీస్ నుంచి రాగానే పెయిన్ఫుల్గా అంటే ఏం చేయాలబ్బా, సుప్త మకరాసనంలో కానీ ఇట్లా పెట్టుకుని ఇట్లానే మకరాసనం చేసుకోండి. బ్యాక్ పెయిన్ రిలీఫ్ రాకపోతే రెగ్యులర్గా చేసుకోండి. అదే బాడీ ఎప్పుడు ఇన్స్టంట్ రిలీఫ్ అని చెప్పాం కాబట్టి ఇన్స్టంట్ రిలీఫ్ మీదకి ఎప్పుడూ ప్రయత్నించద్దు. ఎప్పుడు మకరాసనతోనే నా బ్యాక్ పెయిన్ పోతుంది అంటే, బ్యాక్ పెయిన్ వచ్చింది పోతుంది కానీ రాకుండా ఆపాలి కదా ఫస్ట్. మళ్ళీ దానికి భుజంగాసన, మిగతా ఆసనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరకటాసనం చాలా చెప్పాము. అవన్నీ చూడండి ఒకసారి పల్లి పట్టుకొని. ఎన్ని వీడియోలు ఉన్నాయో ఎన్ని బ్యాక్ పెయిన్ సంబంధించి అవన్నీ వాచ్ చేస్తూ అప్పుడు చేసుకుంటుంటే అసలు దీని జోలికి రావక్కర్లేదు మకరాసనం. మనం మకరాసనం ఎందుకు టీవీ చూడడానికో లేదంటే అంటే కూర్చొని కింద ఉండి ఫ్లోర్లో హ్యాపీగా నీట్గా రైస్ చేసుకొని చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, పని చేసుకోవచ్చు, బుక్ చదువుకోవచ్చు. ఇక్కడ కూర్చొని మనం ఎట్లయితే భోజనం చేస్తాం, మిగతా పనులను ఆఫీస్లో ఎట్లా చేస్తామో ఆసనాలు కూడా దాంట్లో ఉపయోగం. మకరాసన ది బెస్ట్, సింపుల్, చాలా అందరూ చేసి, దీనికి హార్ట్ ప్రాబ్లం అవి ఏ సంబంధం లేదు, అందరూ చేసుకోవచ్చు, చేయాలి కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకొకసారి ఒక కార్యక్రమంలో వేరే విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి. ఈశ్వర ఓం.